ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 2వ చరణము చదువుకుంటున్నాం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమందయు కప్పివేసి ఉన్నావు అని కోరహు కుమారుల కీర్తన. ఇది కోరహు కుమారులు తమ ప్రజలను గురించి చెప్పుకుంటున్నారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు, ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను మరి యెహోషువను నాయకులను పంపించి వారిని విడిపించి వాగ్దత్త ప్రదేశంలోనికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అదే కీర్తన 85వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా నువ్వు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనకకు రప్పించున్నావు. కాబట్టి చెరలో ఉన్నటువంటి వారికి విడుదలిచ్చి వారిని తమ వేరే వాగ్దత్త దేశంలోనికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి వారు అలా నడిచి వెళ్ళినప్పుడు పాలు తేనె ప్రవహించేటటువంటి మంచి దేశం కనాన్ దేశం వారికి ఇచ్చి వారు సమృద్ధిగా ఆ దేశంలో జీవించేటటువంటి సమయంలో అన్ని సమృద్ధిగా వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు దేవుని మర్చిపోయారు. దేవుని కట్టడలు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూసినప్పుడు, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలము యందును కటాక్షం గలవాడై వారి ఎడల తమ దూతల ద్వారా వర్తమానం పంపించు వచ్చినను వారు వినలేదు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించురాగా నివారింపశక్యంగా కాకుండా యెహోవా కోపము ఆ జనుల మీదకి వచ్చును. ఆయన వారి మీదకి కల్దీ రాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అతడు వచ్చి దేవుని పరిశుద్ధ మందిరమును పడగొట్టించి ఆ మందిరంలోనే యవన స్త్రాలనేమి అందరినీ ఖడ్గంతో చంపించాడు. ముసలివారిని తలనరిసిన వారి ఎందుకు కూడా కనికరం చూపించలేదు. చంపబడిన తర్వాత మిగిలిన వారిని బబులోను దేశంలోనికి చెరకు తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతగా వారి శిక్ష అనుభవించినప్పటికీ మన దేవుడు ప్రేమ గలవాడాయి, కృపగలవాడాయి. మరలా 70 సంవత్సరాల తర్వాత చెరలో నుంచి మరలా తిరిగి వారిని తమ దేశంలోనికి రప్పిస్తానని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం ద్వారా వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆ కాలం సమీపించినప్పుడు కోరేషు రాజు ఏలుబడి యందు, పార్సిక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరము ఎజ్రా నాయకత్వంలో వారిని ఆ యొక్క బబులోను దేశంలోంచి విడిపించి యెరూషలేముకి తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనకైతే మన తండ్రి మన పట్ల ప్రేమ చూపించి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకమునకు పంపెను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్టుగా తన కుమారుని పంపించని మనం చూస్తున్నాం. మనమైతే మన అపరాధముల చేతను మన పాపముల చేతను సచ్చిన వారమై ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో తన కుమారుడి లోకం యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన మహాకృప చేతను మహాప్రేమ చేతను మనల్ని ఆ పాపపు బ్రతుకులో నుంచి విడిపించి పరిశుద్ధ జీవితం జీవించుటకును తన రాజ్యానికి వారసులా ఉంటుకును మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ధన్యతలో మనం ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవులారా. కనుక ఈ ధన్యతను గురించి మర్చిపోక దేవుని చేత పట్టబడిన వారమై యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆ రాజ్యానికి సిద్ధపడేరుగా మనం జీవించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, అర్హత లేని వారం, యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ మహాకృప చేత మహాప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఏకైక కుమారుని లోకానికి పంపించి మాకు రక్షణను ఒసిగినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్న ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా నీ రాజ్యంలోనికి వచ్చినట్టుగా సిద్ధపరచమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.